లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలంగాణలో సవాళ్ల పర్వం సలసలమంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ల నడుమ ఛాలెంజ్ వార్ పీక్స్ కు చేరుతుంది. పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడడంతో తెలంగాణ రాజకీయం మళ్లీ హీట్ ఎక్కుతోంది. సభలు సమావేశాలతో అధికార విపక్షాలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ పోటాపోటీ రాజకీయం సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. అడ్డిమార్ గుడ్డిగా గెలిచారంటూ కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే అనుమానం కలుగుతోందన్నారు కేటీఆర్. 3 ప్రాజెక్టులు కొట్టుకుపోవాలనే కుట్ర చేస్తున్నారనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ను బద్నాం చేయాలనే మరమ్మతులు చేయడం లేదన్నారు. మేడిగడ్డను నీళ్లపాలు చేయాలని చూస్తున్నారనిపిస్తోందని ఆరోపించారు కేటీఆర్. అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. కేటీఆర్ కామెంట్లకు అంతే వేగంగా కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. నీలా నాన్న పేరు చెప్పి కుర్చీలో కూర్చోలేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో దమ్ముంటే ఒక్క సీటైనా గెలవాలని సవాల్ విసిరారు. ఆ సన్నాసోడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ నేను సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ ఉండడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలోని ఏ మారుమూల గ్రామంలోకైనా వెళ్లి విద్యుత్ తీగలు పట్టుకుంటే కరెంట్ ఉందో లేదో తెలుస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, ఇచ్చిన హామీలే ఒక్కటి చేరు, కరెంట్ ఉండదు, ఇచ్చిన గ్యారంటీలు పట్టించుకోరని చెప్పారు. నేను వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాను, మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాను కూడా. ఈ రాష్ట్రంలో ఏ నలుమూలకైనా వెళదాం, కరెంటు ఉండదని చెప్పే ఏ నాయకుడున్నా అక్కడ వచ్చి కరెంటు వైర్ని పట్టుకొని చూడండి, కరెంటు ఉందో లేదో స్పష్టంగా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. త్వరలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతూ ఉండడంతో గేరు మార్చాయి అధికార విపక్షాలు. 6 గ్యారంటీల్లో భాగంగా మరో 2 హామీలను కాంగ్రెస్ అమల్లోకి తెస్తే ఇదే సమయంలో బీఆర్ఎస్ సైతం క్షేత్రస్థాయిలో కౌంటర్ అటాక్ డోస్ పెంచింది. రానున్న రోజుల్లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రం కానుంది. గ్యారంటీని ప్రారంభించుకొని ఇక్కడ